హల్లెలూయా. 4వ అధ్యాయం 4వ వచనము చూడండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయున్నప్పుడు యెరూషలేమునకు కలిగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయున్నప్పుడు అని అంటాడు. చూడండి, తీర్పు తీర్చు ఆత్మ. తీర్పు తీర్చేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు. నువ్వు డూప్లికేట్ ఆత్మ పొంది ఉంటే ఆత్మ అక్కడ ఉండి దేవునికి చెప్తుంది, ప్రభువా వీనిలో నా ఆత్మ లేదు, వీడు సోపుల ఆత్మోడు. ఏమాత్మ? సోపుల ఆత్మోడు. ప్రభువా వీనిలో నా ఆత్మ లేదు, వీడంతా పనికిరాని వీడిలో నా ఆత్మ లేదు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయను. మీరెవరంటే సియోను కుమార్తెలు. మనమెవరిమి? చెప్పండి అయ్యా. కాస్త గట్టిగా అరిస్తే ఆకలి బాగా అవుతుంది. మంచి భోజనం. నేను రూమ్లో ఉంటే గమ్మ 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 వాసన ఎంబడి అట్లా వచ్చేస్తుంది. ఒకటి తర్వాత ఒకటి వాసన వస్తుంది. మీరు బాగా అరిస్తే ఆకలి బాగా అవుతుంది, ఫుల్గా తినచ్చు. చెప్పండి, ఏ కుమార్తెలు మీరు? సియో. అన్నం పేరు చెప్తే చూడు అందరూ అరుస్తారు. ఎవరి కుమార్తెలు? సియోను కుమార్తెలు. దేవుడు తీర్పు తీర్చే ఆత్మ, దహించు ఆత్మ వలన సియోను కుమార్తెలకున్న కల్మషం అంతా కూడా కడిగి వేస్తాడంటాడు. దేవుని ఆత్మ నిన్ను కడగవలెను. దేవుని ఆత్మ నిన్ను కడగాలి. ఆ ఆత్మ ఎటువంటిదంటే దహించే ఆత్మ. దయచేసి వినాలి. ఆత్మ ఎటువంటిదంటే దహించే ఆత్మ. ఆత్మ నీ లోపలికి వెళ్ళి నీ లోపల అది మండడం ప్రారంభిస్తుంది. ఏమన్నావు తెలుసా? రాజశేఖర్, నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని ఆ దహించు ఆత్మ నా లోపల మండినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? అగ్నిలో పడ్డ ఒక మనిషి ఎంత గిలగిలలాడిపోతాడో అంత గిలగిలలాడిపోతాను నేను. అంత ఏడుస్తా. అన్కంట్రోలబుల్. నేను నా స్వాధీనంలో ఉండను. నా మనస్సాక్షి నాకు తెలుసు, నా స్వాధీనంలో ఉండను. గంతులేస్తాను, ఏడుస్తాను, దొర్లుతాను, పడిపోతా. నేను పాపిని. ఏం? దహించే ఆత్మ నన్ను తుడిచివేస్తూ ఉంది. నా లోపల ఉన్న కల్మషం అంతా కూడా కాల్చివేసి తుడిచివేస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం ముందు ఆ కార్యం నీలో జరగాలి. యెహోవా చూస్తున్న స్థలం ఇది. నీలో ఆ కార్యం జరగాలి. వాక్యం సెలవిస్తుంది. ప్రభు సియోను కుమార్తెల్ని తీర్పు తీర్చే ఆత్మ. నీవు దేవుని అగ్ని చేత కాల్చబడి శుద్ధీకరించబడిన విషయం తీర్పు దినాన నిలబడి దేవుని ఆత్మ చెప్పాలి, యేసయ్య వీడు దహించు ఆత్మతో శుద్ధీకరించబడ్డాడు, వీడు తీర్పుకు తగినవాడే, వీడిని తీర్పు తీర్చి పరలోకానికి పంపండి. ఆత్మ చెప్పాలి. దయచేసి గమనించాల్సింది, చాలామంది ఆత్మను నిర్లక్ష్యం చేస్తారు. ఆత్మ లేదంటారు, ఆత్మ వచ్చింది వెళ్ళిపోయిందంటారు. ఆత్మ ఉంది నిన్ను శుద్ధీకరించటానికి. ఈ మధ్యాహ్న సమయమందు ఆ దహించు ఆత్మ మీలో మండి మిమ్మల్ని సియోను కుమార్తెల్నిగా చేయటానికి. సియోను కుమార్తెలంటే ఉన్నతమైన ఎత్తైన పరలోక సంబంధమైన తండ్రికి కుమార్తెల్నిగా మీరు చేయటానికి ఆ కృపగల దేవుడు ఈ రోజున తీర్పు తీర్చే ఆత్మతోనూ దహించు ఆత్మతోనూ మిమ్మల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు ఆయన.
శుద్ధి చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకు అంటే దేవుడు చూసే స్థలంలో ఇవన్నీ పని చేస్తూ ఉంటాయి. యేసు రక్తం కొంటూ ఉంటుంది, యేసు రక్తం కడుగుతూ ఉంటుంది. తీర్పు తీర్చే ఆత్మ, దహించు ఆత్మ వాళ్ళను శుభ్రం చేసి సియోను కుమార్తెల్నిగా చేస్తుంది, పరలోకపు కుమార్తెల్నిగా చేస్తారు. నా మాట అర్థమైన బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్దాం.